సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 4 సెట్ల నామినేషన్ కిషన్ రెడ్డి దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పనిచేస్తానన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ శకం ముగిసింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. రానున్నటువంటి ఈ 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల అమలు కానీ, ఎన్నికల ప్రణాళికలో 400లకు పైగా చెప్పినటువంటి హామీలు కానీ అమలు చేయాలని డిమాండ్ చేస్తాము. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కిషన్ రెడ్డి నల్లకుంటలోని శంకర్ మఠ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంబర్పేటలోని శ్రీ మహంకాళి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాగంబర్పేట డీడీ కాలనీలోని సాయిబాబాను దర్శించుకున్నారు.